ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది హర్షించదగ్గ విషయం. వాస్తవానికి ఏంటంటే ఈరోజు పిల్లలంతా 4 భాషలు నేర్చుకోవాలి. 4 భాషలు నేర్చుకుంటే వాళ్ళు వేరే దేశాలకు పోయినా కూడా ప్రయోజకులు అవుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి పిల్లలకంతా జర్మనీ, జపాన్, సౌత్ కొరియా భాషలు నేర్పియాలని చెప్పేసి ఒక వ్యవస్థ అయితే చెప్పేసింది. విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లను కూడా ఆగస్టు 15 లోపు అందజేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దీన్ని హర్షించదగ్గ విషయం. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక విషయాన్ని ఆలోచన చేసుకున్నాం. ఇది ముఖ్యమంత్రి గారు, మీరు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు. చాలా వరకు స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిండ్రు. కానీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో మరి ఇంగ్లీష్ మీడియం చెప్పడానికే టీచర్లకు ట్రైనింగ్ కరెక్ట్ ఇచ్చిండ్రా? అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టినప్పటికీ వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు ఎందుకు పోతా ఉన్నారు? ఈరోజు మంచి బోధనమైన కార్యక్రమం అయితే మీరు శ్రీకారం చుట్టారు. ఎందుకు 4 దేశాల భాషలు వస్తే మంచి, వాళ్ళు రేపు పొద్దుగల ఎక్కడికి పోయినా కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆ భాష రావాలా, ప్రాంతానికి పోయినా కూడా వాళ్ళు బతుకుతారు అనే ఆశ ఉంటుంది. మన దేశంలో ఎక్కడ పోయినా హిందీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనం నానుడి ఉంటుంది. కానీ పక్క దేశానికి పోతే ఆ భాష కంపల్సరీ వచ్చి ఉండాలి. మరి వీళ్ళకి టీచర్లకు భాష పైన ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చిండ్రా? ఏదో పేపర్లే పరిమితం కాకుండా నిజంగా ఆచరణ యోగ్యమైనవి చెబితే అందరికీ హర్షించదగ్గ ఏంటో. కాకపోతే మీరు ఈరోజు ఒక మార్పు దిశగా అడుగులు వేస్తారనే దానికి మేము అప్రిషియేట్ చేస్తాం. మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఈరోజు ఏదైనా విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఆరాటం అయితే పడతా ఉన్నారు. ఇదైతే ఖచ్చితంగా 1000కి 1000 పాలు ఇది నిజం. కాకపోతే ఏంటంటే ఈ పిల్లలు ఈ భాష నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కరెక్ట్ ఉన్నటువంటి ఆ భాష పైన పట్టు ఉన్నటువంటి టీచర్లు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న టెట్ ఎగ్జామ్ రాస్తే ఎంతమంది టీచర్లు అందులో క్వాలిఫై అయినరో మనం చూసినాం. మరి వీళ్ళకి ఇది సంపూర్ణమైన అవగాహన ఉన్నదా లేదో ఒకసారి చూసుకున్నాం. ఈ పేపరు ప్రధాన వార్తకి ఇచ్చింది. అది వెలుగు పేపర్లో వార్త, అదొకసారి మనం చూసుకున్నాం. నిన్న వనపర్తిలో ఒక స్కూల్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఒక విషయాన్ని చెప్పిండు. 15 ఆగస్టులోగా స్టూడెంట్లకు ఎడ్యుకేషన్ కిట్లు అందజేస్తాం. 27.50 లక్షల మంది విద్యార్థులకు 9 రకాల వస్తువులను అందజేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. పాలమూరులో ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ పాలసీని అమలు చేస్తాం. పిల్లలకు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా భాషలు నేర్పించాలని చెప్పేసి సూచన. అమర రాజగిరి క్యాడియర్లో కస్టమర్ క్వాలిఫైడ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన అయితే చెప్పిండు. ఇది అమలు కావాలని చెప్పేసి కోరుకుంటాను. ఎందుకంటే వీళ్ళు భాషలు నేర్చుకోవాలి, ప్రయోజకులు కావాలి. రాష్ట్రంలోని 27.50 లక్షల మంది విద్యార్థులకు 15 ఆగస్టులోగా 9 రకాల వస్తువులతో కూడినటువంటి ఎడ్యుకేషనల్ కిట్ అందజేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ కిట్ ఒకటి పెట్టే. కేసీఆర్ కిట్ ఏమున్నది, అక్కడ హాస్పిటల్లో ఎవరైతే ప్రసవం అవుతారో వాళ్ళకి సంబంధించిన పిల్లలకు బేబీ పౌడరు, దానికి సంబంధించిన కిట్ ఇచ్చిండు. కానీ ఈరోజు స్కూళ్ళలో పిల్లలకు ఏదైతే అవసరమో అది మేము అందిస్తాము. దానికి సంబంధించి 7 రకాల వస్తువులు ఉన్నాయి. ఆ 7 రకాల వస్తువులని నేను అందిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న ఆ సభలో, వనపర్తి సభలో చెప్పిండు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా. బుధవారం వనపర్తి కొత్తపేటలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో కొత్త భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండు. ఇంకో విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తామండి. వాస్తవానికి మీరు స్కూల్ ఓపెన్ చేసిండ్రు, కానీ ఈ స్కూళ్ళల్లో పిల్లలు ఎందుకు వస్తలేరు? విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నదని చెప్పేసి మీ నియోజకవర్గాల నాయకులు, మీ ఎమ్మెల్యేలో వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, 15 రోజులకు ఒకసారో పోయి సందర్శించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే దీనిపైన పర్యవేక్షణ ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల పర్యవేక్షణ లేక కొన్ని స్కూళ్ళు చూస్తామండి, ఊరుకు తండాలలో ఉంటాయి. టీచర్ పోతాడా పోతలే ఉంటుంది, 1-2 పిల్లలు ఉంటారు. టీచర్ వాటి పోతాడా పోలేదు తెలియని సందర్భంలో ఉన్నది. కాబట్టి మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేసేటువంటి మీరు ఖచ్చితంగా మీ యంత్రాంగాన్ని మొత్తము ఆ స్కూళ్ళ పైన చేయాల్సి ఎన్ని వ్యవస్థలు పనిచేస్తానండి. ఈ స్కూల్ పైన ఎంత వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది, ఎందుకు పర్యవ్యవస్థ లేకుండా పోతూ ఉన్నది. మనం చూస్తాం ప్రైవేట్ స్కూళ్ళను చూసుకుంటే ఎంత అట్మాస్ఫియర్ తోటి, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుందో చూడాలి. గవర్నమెంట్ స్కూల్కి వచ్చారే కనీసం ఆ పక్కకు ఊడ్చేటువంటి వ్యక్తి కూడా లేడు, అటెండర్ కూడా లేకుంటున్నాయి. మరి దీని పద్ధతిలో ఒకసారి మీరు చూసుకోవాలి. బీఆర్ఎస్ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి అంటారు. గత ప్రభుత్వ హయాంలో ఉస్మాన్ యూనివర్సిటీ
10 ఏళ్ల ఉత్సవాన్ని కూడా జరుపుకోలేని పరిస్థితి ఉండేది. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలో రాణించాలని చెప్పి పిలుపునిచ్చారు. క్రికెట్, బాక్సింగ్‌లో అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అట్లాగే 1.8 లక్షలు ఖర్చు చేస్తూ ఉన్నది. ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి 1.8 లక్షలు ఖర్చు చేస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 11,000 ప్రైవేట్ స్కూళ్ళలో 33 లక్షల మంది ఉన్నారని, ప్రభుత్వ పాఠశాల నుంచి నిర్లక్ష్యం చేయడం వల్ల పేదలకు కూడా ప్రైవేట్ బాట పడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో 20-30 వేలు పెడితేనే మంచి చదువు వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఒక్కొక్క పిల్లగాని మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ఎందుకు సార్ వీళ్ళు ప్రైవేట్ బాట పడతా ఉన్నారు? అంటే లోపం ఎక్కడ ఉన్నది? మరి దీనిపై ఒకసారి పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఎంతోమందికి సద్వినియోగం ఉంటుందో చూడాలి. వీళ్ళేమో పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరేమో ఒక్కొక్క పిల్లగాని పైన 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తాను అంటారు. ఈ లోపం ఎక్కడ ఉన్నది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇది కాగితాలకు పరిమితం అవుతాయా? నిజంగా మీ పిల్లలు అక్కడ ఈ రాజకీయ నాయకుల పిల్లలే కానీ, ఈ ఉద్యోగస్తుల పిల్లలే కానీ అక్కడ చదువుకోకపోవడం వల్ల ఈ వ్యవస్థ అంతా జరుగుతూ ఉన్నది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఒక గురుకులాలలో ఒక మంచి బోధనమైన కార్యక్రమం చుట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీచర్లంతా ఆ పరిధిలోనే అక్కడే ఉండాలి. అక్కడే ఉండి వాళ్లకు చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళ పిల్లల గురుకులాలలో ఎందుకు చదువుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళు బయటికి పంపిస్తారు? దీనిపైన ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ 33 లక్షల పైచీలకు మంది ప్రైవేట్ స్కూళ్ళకు పోతా ఉన్నారు. 23 లక్షలకు పైచీలకేమో గవర్నమెంట్ స్కూళ్ళకు పోతా ఉన్నారు. అంటే ఈరోజు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏ ఉద్దేశంగా పోతా ఉన్నదో చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ స్కూళ్లను మీరు ఖర్చు పెట్టడం కాకుండా నిజంగా బలోపేతం చేసి ఆ తల్లిదండ్రులకు ఆ ఫీజు నుంచి భారం కాకుండా ప్రతి ఒక్కరు ఓ చట్టం తేవాలి. ప్రతి ఒక్కరు అక్కడనే చదవాలి. మీరు బడి చెప్తారు కాబట్టి మీరు మంచిగానే చెప్తారు కదా, మరి మీ పిల్లలు నాకు ఎందుకు చదివించలేదని చెప్పేసి ఒక చట్టం తెచ్చినప్పుడు మాత్రమే ఇది బాగుపడుతుంది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు. ఇంకోటి కూడా అక్కడ గురుకులాలలో ఆ భోజనాలు పెడతా ఉన్నారు. కనీసం ఆ తల్లిదండ్రుల ఆ డైనింగ్ టేబుల్ వంట రూమ్ కూడా పోవడానికి ఆస్కారం లేకుంటున్నది. ఖచ్చితంగా మనం పర్యవేక్షించే విధంగా ఒక ఆర్డినెన్స్ ఇవ్వాలి. ఇంకోటి కూడా ఏం చేసిర్రు మీరు, ఇది ఒకసారి ఆలోచించాలి సార్ మీరు. ఎందుకంటే ఆ గురుకులాలలో పేరెంట్స్ కమిటీ పెట్టినరు. ఆ పేరెంట్స్ కమిటీ ఎందుకోసం పెట్టినరు అర్థం కాలే. మరి వాళ్ళకి ఏం బాధ్యతలు ఇచ్చిండ్రు, ఎట్లా పోతా ఉన్నారు, కనీసం వాళ్ళని ఎప్పుడు పిలిచిన సందర్భాలు కూడా లేవు. ఒకసారి నిజంగా ఈ వ్యవస్థను బాగుపడాలంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలు మంచి ఆలోచన విధంగా ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలోనే మంచి పర్యవేక్షణ ఉంచేసి ఇది సక్రమంగా అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.